ఇన్నాళ్లుగా ఈ ఇంట్లో ఎంతో నమ్మకంగా విశ్వాసంతో పనిచేస్తున్నాను. పొరపాటున కూడా నేను ఇలాంటి పని చెయ్యను. ఎవరో నిపుణులు వచ్చి దీన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదయ్య గారు. నేనే పాలు తాగుతాను. ఇందులో నేను విషయం కలిపానంటున్నారు కదా, నిజంగా నేను కలిపి ఉంటే నేనే చనిపోతాను. కలిపినందుకు శిక్షగా భావిస్తాను. చావలేదు అనుకోండి, ఇందులో ఏ విషయం కలవలేదని నేను ఈ నింద నుంచి నిర్దోషిగా బయటపడతాను. ఉసే పిచ్చిదానా, తాగితే చేస్తావే. నేను ఇంటి నుంచి దూరం పంపించాలనుకున్నాను, కానీ చావుని కోరుకోలేదే. ఆగు. నువ్వు తప్పు చేసావో లేదో అని నిరూపించాలనుకున్నాను, అంతేకాని నువ్వు చావాలని కోరుకోవడం లేదు. అది తాగకు. నువ్వాగు రోజా, అదే నిరూపించుకుంటాను అంటుంది కదా, తాగి నిరూపించుకోనివ్వు. నిరూపించుకుంటాను. అమ్మ చమ్మతి, నిపుణులు వస్తారని చెప్తున్నాను కదమ్మా. వాళ్ళు తేల్చేస్తారు. ఏముందో ఎట్టో, తాగొద్దమ్మా. అవును చామంతి, తాగద్దమ్మా. లేదత్తా, వాళ్ళొచ్చి తేల్చాక ఇందులో ఒకవేళ విషయం ఉంది అని తేలితే అప్పుడు నిజంగా ఈ చామంతి చచ్చిపోయినట్టే. అదేదో ఇప్పుడే చచ్చిపోతాను. క్షమించండి బాబు, నా నిజాయితీని నిరూపించుకోవడమే నాకు ముఖ్యం. చావే. ఇది చేస్తే పీడ పోతుంది, ఏ బాధ ఉండదు. నానా, ప్రేమ్ 108కి ఫోన్ చేయి. ఓకే. త్వరగా. ప్రేమ్ బాబు, ఎవరికి ఫోన్ చెయ్యొద్దు. అది కాలకూట విషయమే. బ్రతకవే. తాగిస్తుంది. ఇది పడిపోద్ది. చెవుల్లో నుంచి ముక్కులోంచి రక్తాలు కారిపోతాయి. తాగాను, నాకేం కాలేదు కదా. అవునా, దీనికి ఏం కాలేదేంటి, నార్మల్గానే ఉంది. చూశారు కదా, అంతా తాగేశాను, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. రోజమ్మ గారు చెప్తున్నట్టు చామంతి ఏమన్నా కలుపుంటే
ఈ పాటికి చామంతికి ఏమైనా అయ్యి పడిపోయి ఉండేది కదా. చామంతి బాగానే ఉందంటే తన మీద అనవసరంగా నింద వేశారనే కదా అర్థం. రోజా, ఏం చెప్తావు? బయటికి వెళ్తావా? అదే కలిపింది అని అనుకున్నాను. అసలు ఎలా అనుకుంటున్నావమ్మా? తేరగా ఒక అమాయకురాలు దొరికిందని ఇష్టం వచ్చినట్టు నిందలు వేయడం మీకు అలవాటైపోయింది. నువ్వు తాను అనడం, ఈ రమ తందానడం సరిపోయింది. ఇది కరెక్ట్ కాదు. మీ పోకడలు మార్చుకోకపోతే బాగోదు చెప్తున్నాను. అరే, ఇది ఎంత పాపం! ఒక అమాయకురాల మీద నింద వేస్తావా? అమ్మగారు, మీరు నన్ను ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, మీరు నన్ను ఏం చేసినా మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసమే నాకుంటుందమ్మా. ఎవ్వరికీ ఏ హాని చెయ్యాలని నేను అనుకోను. దయచేసి ఇలాంటి నింద నా మీద వేయకండి. ఆ, సరే సరే, ఏదేదో అయిపోయింది. మళ్ళీ కాశ్మీర్ నుంచి పూ తెప్పిస్తాలే. ముహూర్తానికి టైం అవుతుంది. నిషాన్ తీసుకెళ్ళి సీమంతానికి రెడీ చేయండి. అమ్మా రోజా, తీసుకెళ్ళు. ఏదో కలిపానన్నావు కదక్కా. కలిపాను, మార్చాను, కానీ ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? ఫ్లాప్ ప్లాన్ వేశావు, ఫ్లాప్ అయింది. దాంట్లో విషయం లేదనుకుంటా. ఛా! ఏంటి కన్నయ్య నాకు ఈ నిందలు? ఏం చేశానని నా మీద ఇన్ని అభాండాలు పడుతున్నాయి? నేను నీకు ఏం పాపం చేశాను అని నాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? చామంతి, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఏం చేస్తాం? ఎవరిని అనగలం? దిగమింగుకొని మర్చిపోవాలి చామంతి. తప్పదమ్మా. ఎలాగో నీ మీద వేసిన నింద నిజం కాదని తెలిసింది కదా. ఒక అగ్ని పరీక్ష నుంచి బయటపడిన సీతమ్మలాగా నువ్వు వాళ్ళు పెట్టిన పరీక్ష నుండి బయటపడ్డావు. నిన్ను నువ్వే నిరూపించుకున్నావు. ఇంకా బాధపడకమ్మా. అది కాదత్తా, అసలు నేను చేసిన పాపమేంటి? అన్నింటికి క్షణ క్షణం నన్ను అవమానిస్తున్నారు. నేనెంతని పోరాడను.